దావీదు రాసిన కీర్తన 1 నుండి 8 వచనాలు మనం ఇప్పుడు చూసుకున్నాం. మనం పెట్టుకున్న పేరు ప్రార్థన కూటంలో. ఎందుకు మనము ప్రార్థన చేయాలి? మనం ప్రార్థన చేయాలి, ఎంతసేపు మనం ప్రార్థన చేయగలుగుతాం? నేను నా వ్యక్తిగతంగా తెలుసుకున్నది ఏంటంటే, శరీరం అన్నిట్లలో ఫాస్ట్గానే ఉంటుంది, కానీ ప్రార్థించడంలో సమర్థనంగా ఉంటుంది. ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతాం. సింగ్ గారి దగ్గరకు వచ్చి ఎవరో అన్నారంట, నేను ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నా, నీవు బాగా ప్రార్థన పడువట కదా, నాకు ప్రార్థన చేయగానే నిద్ర వస్తుంది, నేనేం చేయాలి అని ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు భక్త సింగ్ గారు అన్నారట, నేను అదే సమస్యతో బాధపడుతున్నా. కాబట్టి ప్రార్థన చేయాలంటే అందరికీ కూడా సమర్థనానికి కూడా ఇబ్బంది. సులభంగానే మాట ఏంటంటే, నా కోసం ప్రార్థన చెయ్యి. చాలా కష్టమైన మాట ఏంటంటే ప్రార్థన చేయడం. వేరొకరితో ప్రార్థన చేయించుకోవడం చాలా సులభం, మనము ప్రార్థన చేయాలంటే చాలా కష్టం. దావీదు దినమునకు 7 సార్లు ప్రార్థన చేసేవాడు. దానియేలు దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఎందుకు ఈ ప్రార్థన కుడికలు పెట్టుకున్నానని తలస్తే, ఒకవేళ మనందరి ప్రార్థన జీవితాలను మెరుగుపరచడానికి ఈ ప్రార్థన కూడికలు, ఎక్కువసేపు దేవునితో గడపడానికి ప్రార్థన కూడికలు, నిజంగా మన గుండెల మీద చేతి వేసుకొని ఎంతసేపు నువ్వు ప్రార్థిస్తున్నావు, ఎంతసేపు నువ్వు సెల్ ఫోన్ చూస్తున్నావు, ఎంతసేపు నువ్వు టీవీ చూస్తున్నావు, ఎంతసేపు నువ్వు బైబిల్ చదువుతున్నావు, ఎంతసేపు పరవిశ్వాస లేదా వేరే వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు అనే సమాధానం వస్తే, అన్నిటికంటే చివరిది ప్రార్థన ఉంటుంది. ఇది నా వ్యక్తిగతమైన సాక్ష్యం. ఒకవేళ మీరు అలా లేకపోతే దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను అందరి గురించి చెప్పట్లేదు, నా గురించి నేను చెప్తున్నా. చాలా సమర్థన, నిజంగా ప్రార్థన చేయాలంటే ఎంత సమర్థనమో, కొన్నిసార్లు మాటలు కూడా రావు. అందుకే దావీదు పలుకుతున్నాడు, నా మాటలు చెవిని పెట్టమంటాడు, దాని కింద నా ధ్యానం అంటున్నాడు. ధ్యానం అంటే మూలుగు. విపరీతమైన కోరికలు ఉన్నాయి, ప్రార్థించాలని ఆశ ఉంది, కానీ ప్రార్థన చేయడానికి మాటలు వస్తలేవు. ఎంతమందికి అనుభవంలో ఉందో నాకు తెలియదు. మోకాళ్ళ మీద ఉంటాను, ఏమి గుర్తుకురావు, బ్లాంక్ అయిపోయి ఉంటాను. నేనే ఎన్నిసార్లు తిట్టుకున్నాను. కొన్నిసార్లు ఎందుకు ఇలా జరుగుతుంది, నాకేనా ఇది అందరికా? ఈ ప్రశ్న నాకు ఎంతో వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పిన భక్త సింగ్ గారి గురించి నేను కొంతమంది వ్యక్తుల దగ్గర విన్నాను. నేను చాలా చిన్నోని, నేను చాలా చిన్న వయసులో చనిపోయాడు, కానీ భక్త సింగ్ గారు చెప్పిందే చెప్పేవాడట. భక్త సింగ్ గారు 10,000 సంఘాలు స్థాపించిండట, చెప్పిన వాక్యమే మళ్ళీ మళ్ళీ చెప్పేవాడట, కానీ ఎక్కువగా ప్రార్థన చేసేవాడట. ప్రార్థన చేస్తూ చేస్తూ సంఘాలను నిర్మించాడట. ఎంతగా ప్రార్థించేవాడో, ఎంతగా ప్రార్థన పరుడో. ఆయన చనిపోయినప్పుడు 2 లక్షల మంది వచ్చారట. ఏమాత్రం కూడా ఇంటర్నెట్ లేని సౌకర్యం లేని ఆ కాలంలో, మొబైల్ సౌకర్యం చక్కగా లేని కాలంలో 2 లక్షల మంది హైదరాబాద్కు వచ్చారంటే ఎంత అద్భుతం. 2 లక్షల మంది ఆయన పార్థివ దేహాన్ని ఊరేగిస్తూ ఉంటే, అక్కడికి అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్నారంట, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఒక మాస్టర్ గారి యొక్క పార్థివ దేహం ఊరేగిస్తున్నారు, ఆయన చనిపోయాడంటే, ఇంత గొప్ప సేవకుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా, నాకు తెలిస్తే నేను కూడా వెళ్ళి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించేవాన్ని అని అన్నాడంట. చెప్తుండగా విన్నాను. ఎందుకు భక్త సింగ్ గారిలో ఉన్న ప్రత్యేకత ఏంది? ఒక అగస్త్యుని భక్తుడు విపరీతమైన వ్యభిచారంలో ఉన్నప్పుడు తన తల్లి ప్రార్థన ద్వారా రక్షించబడ్డాడు. అంటాడు, నా తల్లి ప్రార్థన, కన్నీటి ప్రార్థనలో నా పాపాలన్నీ కొట్టుకొని పోయినాయి అంటాడు. ఎందుకు ఈ కాలాన ప్రార్థన చేయలేకపోతున్నాం? దావీదు అంటున్నాడు, ధ్యానం అంటున్నాడు. ధ్యానం అంటే కూడా ఒక రకంగా ప్రార్థననే. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేస్తున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ యుక్తముగా ప్రార్థన చేయడం నీకు తెలియదు, నాకు తెలియదు, కానీ ఆత్మే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు ఆత్మదేవుడు మనలో ఉండి తన ఆత్మ కార్యమును జరిగిస్తాడు. ప్రార్థించడానికి నన్ను ప్రేరేపిస్తాడు. దేవుని ప్రియమైన పిల్లలంగా మనము ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా మనల్ని మనము పరీక్ష చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకు దేవుని బిడ్డలు ఆనాటి కాలంలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అనేక కార్యాలు చూశారు, ఇక మనం ఎందుకు మన జీవితంలో అనేక కార్యాలు చూడలేకపోతున్నాం? ముఖ్యంగా మన ప్రార్థన జీవితమే.
జ్ఞానమును బట్టి అతిశయించేవారు ఉన్నారు, డబ్బును బట్టి అతిశయించేవారు. వాక్యం కూడా బాగా వస్తుంది, వాక్యం బాగా తెలుస్తుందని అతిశయించేవారు ఉన్నారు. సిద్ధాంతాలు రాద్ధాంతాల గోలలో పడి వాక్యమును బట్టి గర్వించేవారు ఉన్నారు. కానీ ప్రార్థన జీవితం కలిగి ఉన్నామా? ప్రార్థన జీవితం కలిగి ఉన్నామా? నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. దావీదు పలుకుతున్న మాట. ఎంతో గొప్ప మహారాజు అయ్యుండి, ఎంతో గొప్ప రాజ్యమును కలిగి ఉండి దేవునికి ప్రార్థించిన దినమునకు 7 సార్లు ప్రార్థించిన దావీదు చిన్న చిన్న పనులు కలిగి ఉండి ప్రార్థన చేయడానికి టైం లేదనే మనం నిజంగా మనము దేవుని రాజ్యమునకు వారసులంగా మనల్ని మనము అసలు అర్హత పొందుకున్నామంటారా? నా రాజా, నా దేవ. ఎవరికి రాజు? దావీదునకు రాజు. దావీదు ఎవరికి రాజు? ఇశ్రాయేళ్లకు రాజు. మోషే కాలంలో 6 లక్షల మంది కేవలం సైన్యం, ఆడవాళ్ళు పిల్లలు అంతేసుకుంటా ఒక అంచనా 21 లక్షల మంది మోషే కాలంలో. మరి మోషే తర్వాత అన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దావీదు రాజు అయితే అప్పుడు ఎంతమంది అయి ఉంటారు? 50 లక్షల మంది అనుకుందాం. 50 లక్షల మందికి దావీదు రాజు. కానీ దావీదుకి ఎవరు రాజు? దేవుడు. నీకు నాకు రాజు ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. 10వ అధ్యాయం కీర్తనలు 16వ వచనం. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు, ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయారు. యెహోవా నిరంతరం నాకు రాజై ఉన్నాడు. దావీదు మళ్ళీ అంటున్నాడు ఉన్న ఇశ్రాయేలు, మహారాజా మహారాజా, నువ్వు నిజంగా ఎంత గొప్పవాడివి, ఎన్ని విజయాలు సాధిస్తున్నావు అన్నప్పుడు దావీదు పలుకుతున్న మాట కావచ్చు, నేను మీకు రాజు కావచ్చు, కానీ నా పైన మరొక రాజు ఉన్నాడు, ఆయన నా దేవుడు. 24వ అధ్యాయము 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి, మహిమ గల రాజు ప్రవేశించినట్టు పురాతన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనండి. మరలా అంటున్నాడు, నా రాజు నా దేవుడు. కొరహ కుమారులు ఏమంటున్నారు? 47వ అధ్యాయము 2వ వచనం. కీర్తనలు 47 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు ఉన్నాడు. దావీదు రాజుగా గుర్తించాడు దేవుణ్ణి, కొరహ కుమారులు రాజుగా గుర్తించారు. ఆసాపు దావీదు ఆస్థానంలో మ్యూజిషియన్, సంగీతము వాయించేవాడు, పాటలు పాడే ఆసాపు ఏమంటున్నాడు? 74వ అధ్యాయం 12వ వచనం. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజు ఉన్నాడు. ఆసాపుకు దేవుడు రాజు, కొరహ కుమారులకు దేవుడు రాజు, దావీదులకు దేవుడు రాజు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య నివసించేవాడను, రాజును సైన్యములకు అధిపత్యం యెహోవా. ప్రవక్త అయిన యెషయాకి దేవుడే రాజు, ఇర్మియాకి కూడా దేవుడే రాజు. ఇర్మియా 10వ అధ్యాయం 10వ వచనం. అందరికీ రాజు దేవుడే. నీ రాజు నా రాజు ఎవరు? మనం ఎవరి న్యాయకత్వం కింద ఉన్నాము? మనం ఎవరి అదుపులో ఉన్నాము? దేవుని స్తుతించే వారముగా ఉన్నామా? దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించే వారముగా ఉన్నామా? ఇటువంటి దైవ సేవకులు అనేక మంది ఉన్నప్పుడు మనలో మంట కలగకూడదా? మనలో మార్పు కలగకూడదా? వాక్యం వింటున్నప్పుడు మనలో ఏమాత్రం కూడా పని చేయకూడదా? పారాసిటమాల్ కడుపులోకి పోతే ఏమవుతుంది? పని చేయదా? ఖాళీ గట్టినే కూర్చుంటుందా? మరి వాక్యం వచ్చినప్పుడు వాక్యం పని చేయకూడదా? నీలో నాలో పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. దేవుని ప్రేమైన పిల్లలమ్మ, మనమందరం కూడా ప్రార్థన చేయడంలో సోమర్థనం ఉండకూడదు. సోమర్థనం ఉంటుంది. అనేక మంది భక్తులు కూడా ప్రార్థన చేయడం ఎప్పుడు మానలేదు. నువ్వెంత గొప్ప భక్తులను చూసినా వారి జ్ఞానం బట్టి కాదు, కానీ వారి ప్రార్థన జీవితమును బట్టే అతన్ని కొలుస్తాం. కాబట్టి మన ప్రార్థన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ కూడిక ఉపయోగపడాలి. వచ్చిన మనం అందరికి కూడా ఈ వాక్యం మనలో పనిచేస్తే ఈ కూడిక ఉద్దేశం నెరవేరినట్లే. 3వ వచనం చూసుకొని మనం దేవుని స్తుతిద్దాం, దేవునికి ఆరాధన సమర్పిద్దాం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను. ఎవరి మాటలు పలుకుతున్నది? దావీదు. నా కంఠస్వరము నీకు వినబడుతుంది. ఎంతమంది ఉదయంలో లేచి ప్రార్థన చేసేవారంగా ఉన్నాం? ఎంతమంది ఉదయంలో లేచి ప్రార్థించే వారంగా ఉన్నాం? ఆయన ఉదయంనే నా కంఠస్వరము నీకు వినబడుతుంది అని దావీదు ప్రార్థిస్తున్నాడు కదా, దావీదు పలుకుతున్నాడు కదా. ఉదయం లేచి ప్రార్థించడం మనకు చేతన అవుతుందా? అసలు మనతో అవుతుందా?
ఉదయం లేచి దేవుణ్ణి స్తుతించిన మనతను అవుతుందా? నేను ఎక్కడో చెప్తుంటే విన్నాను, యూదులందరంటే రాత్రి పడుకునే ముందు తండ్రి మా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాం అని ప్రార్థించి పడుకుంటారంట. పొద్దున్న లేచిన తర్వాత తండ్రి నా ఆత్మను భద్రపరిచి మళ్ళీ నాకు ఇచ్చింది వందనాలు తండ్రి అంటారంట. మరి మన సంగతి ఏంది? పొద్దున్న లేచిన తర్వాత వెళ్ళడం విపరీతమైన పని 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 చివరికి ఏమైపోతుంది? చివరికి నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించడము తప్పకుండా కావాలి. ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని కాల్చి ఉండు. దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు, తన భక్తులు ఏమని మాట్లాడతాడు. ఉదయమునే నా ప్రార్థన నీ సన్నిధిని కాల్చి ఉండు. కాబట్టి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి కొనియాడడానికి, దేవుణ్ణి ప్రార్థించడానికి ఇదే మంచి సమయం. రేపు మన సమయము కాదు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నాం. ఇది వినలేదా? అంతకుముందు తెలియదా అంటే తెలుసు. తెలిసినా కూడా మనం అలా ఉండలేకపోతాం. తెలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పటి వరకు దేవుడు మనకు ఆయుష్ను ఇచ్చాడు. అనేక మంది చనిపోతున్నారా లేదా? ఈరోజు మనతో ఉంటారు, వాళ్ళు ఏదో పని చేసుకుంటారు, తెల్లారి వారు చనిపోయి పేపర్లో పడతారు. అటువంటి అవకాశం మనకు కోల్పోలేకుండా మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రార్థించడానికి ప్రేరేపణ ఇచ్చాడు. ప్రార్థన చేయాలనే విషయం నేర్పిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. మనకిచ్చిన ఆరోగ్యం బట్టి దేవుని స్తుతించాలి. ఇచ్చి కూడికలు జరుపుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని స్తుతించాలి. ఇచ్చి కూడికల ద్వారా దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మాకే చెప్తున్నాడు కదా పాస్టర్ గారు అని కొంతమంది గుంతారు కదా. అవును, నీకే చెప్తున్నాడు. నీకు కాకపోతే గొడవ చెప్తున్నాడా కదా? అవునా? ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? నీకే చెప్తున్నాడు. నువ్వు సరిచేయబడాలని చెప్తున్నావు. ఒప్పుకున్నావా నీ జీవితం మారుతుంది. ఒప్పుకోలేదా పాస్టర్ గారి గురించి నువ్వు చర్చి బంద్ అవుతావు. వయసు పెరుగుతున్నప్పుడు జుట్టు తెల్లగైపోతుంటుంది, శరీరం గట్టిగా అయిపోతుంటుంది. 40 సంవత్సరాలుగా కుండకండలు కరిగిపోతుంటాయి. మరి శరీరంలో మార్పు వచ్చింది, వయసులో మార్పు వచ్చింది, బుద్ధిలో మార్పు వచ్చింది. మరి నీ ఆత్మీయ జీవితంలో మార్పు రావాలా వద్దా? అప్పుడెప్పుడో నమ్ముకుంటావు. అప్పటికి ఇప్పటికి ఏమి మారకపోతే నీవు క్రైస్తవును అని పిలవడానికి అర్హత నీకు లేదు. ఒప్పుకున్న వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి.